రోజు మనతో కలిసి పనిచేసే ఒక వ్యక్తి సడన్ గా సిక్ లీవ్ తీసుకుని రాలేదంటే ఏంటి అర్థం? ఓకే, ఆరోగ్యం బాగోలేదేమో, కుదుటపడ్డాక రేపు మళ్ళీ వచ్చేస్తాడు, రేపు మళ్ళీ కలుస్తాం చూస్తామనే కదా. కానీ అలా సిక్ లీవ్ తీసుకున్న మనిషి ఇక్కడ రాడు అని తెలిస్తే ఎలా ఉంటుంది మిగతా వాళ్ళందరికీ? ఒక బాస్ తన ఎక్స్పీరియన్స్ని ఇలా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ఎందుకంటే తన ఎంప్లాయ్ జస్ట్ 8:37 AM మెసేజ్ పెట్టాడు, నాకు వెన్నులో నొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇవాళకి రాలేను, లీవ్ కావాలి అని. వెంటనే బాస్ కూడా ఓకే టేక్ కేర్ అని రిప్లై ఇచ్చాడు, లీవ్ని గ్రాంట్ చేస్తూ. కానీ ఇది జరిగిన 10 నిమిషాలకి సరిగ్గా, అంటే 8:37 తను మెసేజ్ చేస్తే కరెక్ట్గా 8:47 అతను లాస్ట్ బ్రీత్ తీసుకున్నాడు, ఇక లేడు. సో హార్ట్ అటాక్తో తను చనిపోయినట్టుగా తెలిసింది. ఈ వార్తని నమ్మలేక బాస్ పరుగున ఇంటికి వెళ్ళాడు, ఎంప్లాయ్ ఇంటికి. తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. సో ఇదే తన చివరి మెసేజ్ అవుతుందని తను ఎప్పుడూ ఊహించలేదు. తను కేవలం 40 సంవత్సరాలే, ఎటువంటి చెడు అలవాట్లు లేవు, ఆల్కహాల్ అలవాటు లేదు, అలాగే స్మోకింగ్ అలవాటు లేదు. కానీ ఇలా సడన్గా లీవ్ కావాలి అని అడిగిన వ్యక్తి తనే మెసేజ్ చేశాడు, లీవ్ని కూడా నేను గ్రాంట్ చేశాను, కానీ సరిగ్గా 10 నిమిషాలకే తను ఈ లోకల్లో లేడు అంటే అది నమ్మలేకపోతున్నాను అంటూ తన బాధని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. సో లైఫ్ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్.